ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి. రవీంద్ర కేఎన్ఆర్ గాజువాక. జాతీయ జెండా దేశంలో ప్రతి ఇంటిపై ఎగరవేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర, నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింహారావు అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా పేరుతో కరణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం కొత్త గాజువాక పెట్రోల్ బంక్ కూడలి నుండి పాత గాజువాక కూడలి వరకు నిర్వహించిన ఈ ర్యాలీని రవీంద్ర కేఎన్ఆర్తో పాటు ముఖ్య కూటమి నాయకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ జిల్లా ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ దేశంలో ప్రతి పౌరుడు వారి ఇళ్లపై జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండాని ఎగరవేసి స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం దేశ పౌరులుగా మన బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సోముబాబు, దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీను, కూటమి నేతలు 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్, గడసాల అప్పారావు, గంధం వెంకట్రావు, పోలురౌతు వెంకటరమణ, బోండా ఎల్లాజీరావు, జీలకర్ర రమణ, ముస్లయ్య, రోహిణి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నరసింహారావు గారు ఈ కార్యక్రమం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. విశాఖ సంబంధించిన ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఎల్లుండి జరగబోయే స్వతంత్రానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఎప్పట్లా కాకుండా ఈ దినం అంటే ఏదైతే ఆగస్టు 15 రాబోతుందో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. మీరు గమనిస్తే కనుక నెహ్రూ గారు ప్రధానమంత్రిగా అనేక సార్లు జెండా ఎగరవేయడం జరిగింది ఎర్రకోటలో. మరి నరేంద్ర మోడీ గారు ఆయన తర్వాత రెండోగా ప్రధానమంత్రిగా 11వసారి జెండా ఎగరవేయడం ఒక ప్రత్యేకత అయితే, మీరు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి అఖండమైన ఖ్యాతి వస్తున్న సందర్భంలో అనేక అభివృద్ధి చెందిన దేశాలు మన మీద కక్ష సాధించే ధోరణిలో మన చుట్టుపక్కల ఉన్న దేశాలని మనకి శత్రు దేశాలుగా తయారు చేస్తున్న ఘటన అందరికీ తెలిసిందే. నిన్న మొన్న గమనిస్తే కనుక బంగ్లాదేశ్లో జరుగుతున్న ఏదైతే తిరుగుబాటు ఉందో దానికి కూడా భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచకుండా ఇబ్బంది పెట్టే విధంగా విదేశీ శక్తుల కుట్ర కూడా అక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. కాబట్టి ఇక్కడ మన జాతీయ పార్టీ కానివ్వండి, రాష్ట్ర పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ చేసేది ఒకటే, జాతీయ ఐక్యత. అంటే అందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి జాతీయ స్థాయి నుంచి మాకు వచ్చిన ఆదేశాలు తిరంగా యాత్ర అంటే బైక్ మీద యూత్ అంతా జెండా ఎగరవేస్తూ ర్యాలీ చేయమని చెప్పి తద్వారా ప్రజలకి ఒక సంకేతం, మనమంతా ఐక్యంగా ఉన్నామనే ఒక సంకేతాన్ని ఇవ్వడం. హర్ ఘర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేసి జాతీయ భావాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా తెలియచేయాలని చెప్పి రెండో అంశం. మూడోది, ఎవరైతే స్వతంత్ర సంగ్రామంలో అసూలు బాసారో ఆ మహావీరులకి నివాళి అర్పించి వారిని స్మరించుకోవడం. ఇక నాలుగో అంశం ఏదంటే, ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది, కానీ 14th ముందు అంటే అంతకు ముందు జరిగిన అనేక సందర్భాలు, అనేక సంఘటనలు మనం గుర్తుకు తెచ్చుకుంటే కనుక ఈ భావితరాలకు కూడా భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో మన జాతీయ పార్టీ ఆ సంఘటనలు కూడా ప్రతి ఒక్కరికి తెలియచేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా 14వ తారీఖు సాయంత్రం ఎవరైతే యూత్ ఎక్కువగా ఉన్నారో, అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ తయారవుతున్నారో వారందరికీ కూడా స్వతంత్ర సంగ్రామంలో ఏ విధంగా మన వీరులు అసూలు బాసారు, అప్పుడు ఏం జరిగింది, బ్రిటిషర్స్ యొక్క విభజించి పాలించే విధానం ఏ విధంగా ఉండేది, మన తాలూకా పెద్దలు ఏ విధంగా కుట్రలు పన్నారో అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. తద్వారా భవిష్యత్తులో మరొకసారి ఇలాంటి దుర్ఘటన జరగకుండా ఒక బంగ్లాదేశ్లో కానివ్వండి, ఒక నేపాల్లో కానివ్వండి, ఒక శ్రీలంకలో కానివ్వండి, ఇప్పుడు మాల్దీవ్స్లో కానివ్వండి, ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అలాంటి ఇబ్బంది ఎదుర్కాకుండా భారతదేశం అంతా ఐక్యంగా ఉండేందుకు ఉపయోగం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలని, ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు. దేశ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచనల మేరకు కూటమి నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ, అదేవిధంగా దేశభక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా ఈరోజు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త గాజువాక పెట్రోల్ బంక్ నుంచి పాత గాజువాక వరకు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మా బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి, మరో ముఖ్య అతిథులు జనసేన నాయకులు పెద్దల గౌరవనీయులు శ్రీ గడసాల అప్పారావు గారికి,
మరో ముఖ్య అతిథి టీడీపీ ఈ వార్డు కార్పొరేటర్ గారు శ్రీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మా కార్పొరేటర్ గారు శ్రీ బీజేపీ నాయకులు నరసింహరావు గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారికి, జనసేన నాయకులు ఆంక్షలు, మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏది చేసినా సరే భారతదేశ ప్రజలు అతని వెన్నంటే ఉన్నారు. ఈరోజు హర్ ఘర్ తిరంగా అని చెప్పి ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేయమన్నారు. ఆ రోజు కూడా కరోనా టైంలో కష్టకాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా గంట మోగించమంటే భారతదేశ ప్రజలందరూ కూడా కార్యక్రమం చేపించడం భారతదేశానికి నిజంగా గర్వకారణం. మన నరేంద్ర మోడీ లాంటి లీడర్షిప్లో మనం ఉన్నందుకు. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారతదేశం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెంది చూపించాం. మేక్ ఇన్ ఇండియా అని పెట్టి ఎన్నో కార్యక్రమాలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే దానికి కూడా ముందున్న నా నాయకుడు ఎవరంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు. అతని లీడర్షిప్లో 130 కోట్ల భారతీయులు స్వాతంత్రం జరుపుకోవడం, ఈరోజు మా బీజేపీ నాయకులందరూ కూడా గాజువాక నుంచి పాత గాజువాక ప్రజల్లో మరి చైతన్యం తీసుకురానందుకు ఈ కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. కన్నోరెడ్డి నరసింహరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దేశభావం గురించి అని చెప్పేసి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారి పిలుపు మేరకి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడం అనేటువంటిది సంకల్పించి ఈ కన్నోరెడ్డి నరసింహరావు గారి ఇక్కడ నుంచి పాతగాజు వరకు కూడా ఊరేగింపు ద్వారా మొత్తం అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఈ జాతీయ జెండాని ఎప్పుడూ లేని విధంగా మొత్తం పంచాయతీల గంటలకు కూడా భారీ స్థాయిలో నిధులు పెంచి 100 రూపాయలు ఉన్నదాన్ని 10,000 రూపాయలు చేసి, అలాగే 250 రూపాయలు ఉన్నటువంటి నిధుల్ని 25,000 రూపాయలు చేసి ఆఖరికి అందరికి కూడా ఈ జాతీయ భావం అర్థం అవ్వాలి, ఈ జాతీయ భావం అందరిలోని కూడా పెరగాలి అన్నటువంటి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ఉద్దేశాలతో అయితే పనిచేస్తున్నారో అదే ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందిస్తూ ఈ సందర్భంగా మొత్తం బీజేపీ నాయకులందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సుమారు 140 కోట్ల మంది జనము ఈ జెండాని 3 రంగుల జెండాన్ని దేశవ్యాప్తంగా అందరి ముందు కూడా దీన్ని ప్రదర్శించాలని, ఆ జాతీయ భావంతో ప్రజలందరూ కూడా కలుపుకొని దేశ రక్షణ కోసం ఈ ప్రపంచ దేశాల్లోనే ఈరోజు భారతదేశం నెంబర్ 1గా ఈరోజు ముందుకెళ్తుందంటే నరేంద్ర మోడీ గారి తాలూకా నాయకత్వం. దానికి అనుగుణంగా ఇవాళ ఎన్డీఏ కూటమి కూడా ఈవేళ దేశభక్తం ముందుకెళ్తుంది. ఖచ్చితంగా ఏదైతే మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపుని జయప్రదం చేస్తూ ఇవాళ గాజువాకలో మరి కమ్మనారెడ్డి నరసింహరావు గారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు.